మహమ్మదియా మస్జిద్ గల్లీ లోపల సీసీ రోడ్లు నా ఎమ్మెల్యే ఫండ్ నుంచి వేయాలని ఈ ప్రాంత వాసులు, నాయకులు, కార్యకర్తలు, సదర్ సాబ్, ఫారూక్ భాయ్ వీళ్ళంతా కూడా ఎంతో కాలం నుంచి కోవడం జరిగింది. వీళ్ళ కోరికను మన్నించి సీసీ రోడ్డు నిర్మాణం చాలా స్ట్రాంగ్ క్వాలిటీతో చేసినాం. గతంలో సీసీ రోడ్డు ఎట్లా ఉండేది, సీసీ రోడ్డు ఎట్లా ఉందో మీరు గమనిస్తున్నారు. ఈ రోడ్డు పూర్తి చేయడమే కాకుండా నేను పరిగి మున్సిపాలిటీ ఉన్న ప్రజానికానికి మాట ఇస్తున్నా, ప్రతి గల్లీకి, మున్సిపాలిటీలో ఉన్న ప్రతి గల్లీకి కూడా తప్పకుండా నేను సీసీ రోడ్ వేపిస్తా. అదేవిధంగా తాగునీటి గురించి తప్పకుండా ఒక నల్ల ప్రతి ఇంటికి కనెక్షన్ ఇప్పిస్తా. ఇదే కాకుండా ఎంతమందికి అయితే రేషన్ కార్డులు లేవో పరిగి మున్సిపాలిటీలో అంతమందికి రేషన్ కార్డులు ఇప్పించి వాళ్ళకి సోనా మసూరి బియ్యం కూడా వాళ్ళకు ఇప్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే హైమాస్ లైట్లు ఇచ్చినామో మన సిద్ధాంతి పంతులు, మన కృష్ణ టౌన్ అధ్యక్షులు వీళ్ళంతా ఏమంటున్నారంటే ఈ హైమాస్ లైట్లు కూడా ప్రతి చౌరస్తా దగ్గర ఒకటి పెట్టాలి. ఎందుకంటే మనకు రాత్రిపూట యాక్సిడెంట్స్ కూడా అవుతున్నాయి, కొంతమంది పిల్లలు కూడా నడుచుకుంటూ వచ్చేస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి హైమాస్ లైట్లు కూడా ఏర్పాటు చేస్తా. ఎవరికైతే ఇండ్లు లేవో వారికి అందరు కూడా ఇంటి స్థలం కూడా ఇప్పించి వాళ్ళకి ఇల్లు కట్టించే బాధ్యత ఎమ్మెల్యేగా నేను తీసుకుంటా. ఎందుకంటే మీరందరూ కష్టపడి నాకు మొత్తం పార్లమెంట్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో మహేశ్వరం, రాజేంద్రనగర్, షేలింగంపల్లి, చెవెల్ల, పరిగి, వికారాబాద్, తాండూరు 7లో ఏ ఎమ్మెల్యేకి ఏ మెజార్టీ నాకు 25,000 మెజార్టీతో మీరు అందరు కలిసి గెలిపించారు. రుణం తీసుకోవడం అనేది నా బాధ్యత. ఇంతకుముందే నేను మన మలమానుగూడెం పోయినాను. మలమానుగూడెం లోపల చాలా మంది పేద మైనార్టీ సోదరులు చాలా మంది అక్కడ ఉంటున్నారు. అక్కడ తాతల నుంచి అదే ఇళ్లలో ఉంటున్నారు, గోడలు పెట్టుకుంటున్నారు, అదలైనాక పంచుకొని దాంట్లోనే ఉంటున్నారు. కరెంట్ షార్ట్ సర్క్యూట్ అయిపోయి 3 మైనార్టీ సోదరులు ఇంట్లో మేకలు ఉండే, మేకలు కూడా ఖాళీ బుగ్గైపోయినాయి. అది చూసి చాలా బాధ అనిపించింది నాకు. ఈరోజు ఇందిరాగాంధీ నగర్ అనేది ఒకటి కొత్త కాలనీ కట్టిపిస్తున్నాం. అది వెనకటికి పంతులు చెప్తుండే షాకాపూర్ అని చెప్పి వెనకటికి ఉంటుండే, కానీ ఆ షాకాపూర్ పేరు మాత్రమే ఉన్నది, కానీ షాకాపూర్లో ఒక ఇల్లు లేదు ఇప్పుడు. అందుగురించే ఆడ ఇల్లు కట్టించి ఇందిరాగాంధీ గారి పేరు మీద, ఇందిరా వాళ్ళ కొడుకు మీకు అందరు తెలుసు రాజీవ్ గాంధీ గారు, అయితే ఆమె పేరు పెట్టిన, ఆమె కొడుకు పేరు పెట్టిన ఒకటి. ఎందుకంటే ఇందిరమ్మ ఇండ్లు అనేది ఆమెను గుర్తుపెట్టుకుని రాజీవ్ గాంధీ గారు స్టార్ట్ చేసిండు. అట్లనే ఇందిరమ్మ ఉన్నప్పుడు కూడా స్టార్ట్ అయినాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఈ ఇందిరమ్మ పేరు మీద ఇండ్లు ఇస్తున్నాం మనం. కాబట్టి వాళ్ళ కుటుంబాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలని రాజీవ్ గాంధీ నగర్ అని పేరు పెట్టినాం. తప్పకుండా పరిగి మున్సిపాలిటీలో ఎవరికైతే ఇండ్లు లేవో వాళ్ళందరూ కూడా 5 లక్షల రూపాయలు పెట్టి వాళ్ళ సొంత స్థలం ఉన్నా పర్వాలేదు, లేదు ప్రభుత్వం తరఫున నేనే స్థలం చూసి వాళ్ళకి ఇండ్లు కట్టిస్తా అన్న విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తూ, మీరందరూ కూడా మన మున్సిపాలిటీ లోపల చైర్మన్ గా, కౌన్సిలర్ గా అందరు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఉంటేనే మన గౌరవం ఉంటుంది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా విదేశీ పర్యటన ఉన్నారు. మొన్న నేను ముఖ్యమంత్రి గారు మహబూబ్నగర్ నుంచి హెలికాప్టర్లో హైదరాబాద్ పోయేటప్పుడు అడిగినా, పరిగికి రావాలని అడిగినా, విదేశాల నుంచి వచ్చిన తర్వాత డేట్ ఇస్తాడు. తొందరలోనే మనకు డేట్ వస్తుంది. డేట్ వస్తే పెద్ద బహిరంగ సభ పరిగిలో పెట్టి 18 గెలుస్తాం మన మున్సిపాలిటీలో. మొత్తం కూడా సర్వే రిపోర్ట్స్ అన్ని కూడా మనకి చాలా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి నేను ఇప్పుడు 18 అంటే మీరు అందరూ 18 అనాలి. ఏమంటున్నా? ఓకే.